హై స్కూల్లో పెళ్లి జరిగినప్పుడు నేను హై స్కూల్లో చదువుతూ ఉన్నానని ముందే వ్రాశాను. మేము ముగ్గురు సోదరులం ఒకే హై స్కూల్లో చేరి చదువుతున్నాము. మా పెద్దన్నయ్య పెద్ద తరగతిలో ఉన్నాడు. నాతో పాటు పెళ్లి అయిన రెండో అన్నయ్య నా పై తరగతిలో ఉన్నాడు. పెళ్లి వల్ల 1 సంవత్సరం పాటు మా చదువు ఆగిపోయింది. మా అన్న పని మరీ అన్యాయం. ఆయన బడి మానివేశాడు. మా అన్న వలె ఎంతమంది పిన్న వయస్సులో ఈ విధంగా చదువు మానివేశారో ఆ భగవంతుడికే ఎరుక. ఈనాటి మన హిందూ సమాజంలో విద్యా వివాహం రెండూ వెంట వెంట నడుస్తున్నాయి. నా చదువు మాత్రం ఆగిపోలేదు. హై స్కూల్లో నాకు ముద్దబ్బాయి అని పేరు రాలేదు. ఉపాధ్యాయులకు నా ఎడ వాత్సల్యం మెండు. పిల్లవాడి నడతను గురించి, అతని చదువును గురించి ప్రతి సంవత్సరం స్కూలు నుండి ఒక సర్టిఫికేట్ తల్లిదండ్రులకు పంపుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ నా నడతను గురించి కానీ నా చదువును గురించి కానీ వ్యతిరేకంగా వ్రాయలేదు. 2వ తరగతి తర్వాత నేను బహుమతులు కూడా కొన్ని సంపాదించాను. 5వ, 6వ తరగతుల్లో నెలకు ₹4, ఆ తర్వాత ₹10 చొప్పున విద్యార్థి వేతనం కూడా పొందాను. దీంట్లో నా తెలివితేటల కంటే నా అదృష్టం ఎక్కువగా పనిచేసిందని నా అభిప్రాయం. ఈ వేతనాలు విద్యార్థులందరికీ లభించేవి కాదు. సౌరాష్ట్ర ప్రాంతం మొత్తంలో ఫస్ట్ వచ్చిన వాళ్లకు ఇట్టి వేతనం లభించేది. 40 లేక 50 మంది గల తరగతిలో అప్పుడు సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు బహు తక్కువ. నాకు తెలిసినంతవరకు తెలివితేటల్ని గురించిన గర్వం నాకు ఉండేది కాదు. బహుమతులు లేక స్కాలర్షిప్లు లభించినప్పుడు ఆశ్చర్యం కలిగేది. కానీ నడతను గురించి మాత్రం జాగ్రత్తగా ఉండేవాణ్ణి. ఆచరణలో దోషం కనబడితే ఏడుపు వస్తూ ఉండేది. ఉపాధ్యాయులు నన్ను మందలించటం కానీ, అట్టి పరిస్థితి ఏర్పడటం కానీ నేను సహించలేకపోయేవాణ్ణి. నాకు బాగా జ్ఞాపకం. ఒక పర్యాయం నేను దెబ్బలు తినవలసి వచ్చింది. దెబ్బలు తగిలినందుకు నేను విచారించలేదు. దండనకు గురి అయినాననే బాధ అమితంగా కలిగింది. బాగా ఏడ్చాను. మొదటి తరగతిలోనో లేక 2వ తరగతిలోనో ఇలా జరిగింది. అప్పుడు దొరాబ్జీ ఎదల్జీ గీమి హెడ్ మాస్టర్. ఆయన విద్యార్థులకు ఎంతో ఇష్టుడు. తాను నియమబద్ధంగా పనిచేస్తూ ఇతరుల చేత పని చేయించేవాడు. చదువు బాగా చెప్పేవాడు. పెద్ద తరగతి విద్యార్థులకు వ్యాయామం, క్రికెట్టు అనివార్యం చేశాడు. పెద్ద తరగతి విద్యార్థులకు వ్యాయామం, క్రికెట్టు అనివార్యం చేశాడు. నాకు అవి ఇష్టం లేదు. నేను వాటిలో పాల్గొనేవాణ్ణి కాదు. నా అయిష్టం సరికాదని ఇప్పుడు నాకు అనిపిస్తున్నది. ఆ రోజుల్లో చదువుకు వ్యాయామానికి ఏమాత్రం సంబంధం లేదని నేను అనుకునేవాణ్ణి. విద్యార్జనతో పాటు అనగా మానసిక శిక్షణతో పాటు వ్యాయామం, శారీరక శిక్షణ కూడా విద్యార్థికి అవసరమని తరువాత బోధపడింది. అయినా వ్యాయామంలో పాల్గొనకపోవటం వల్ల నాకేమీ నష్టం కలగలేదని చెప్పగలను. తెరపగాలిలో వ్యాఖ్యాళి ఎంతో ప్రయోజనకరమైనదని చదివాను. ఆ సలహా నాకు బాగా నచ్చింది. దానితో పెద్ద తరగతుల్లో చదువుకునేటప్పటి నుండి నాకు కాలినడకన వ్యాఖ్యాళికి వెళ్ళటం అలవాటైపోయింది. చివరి వరకు ఈ అలవాటు నన్ను వదలలేదు. కాలినడకన తిరగటం కూడా మంచి వ్యాయామమే. అందువల్ల నా శరీరంలో కొంచెం బిగువు వచ్చింది. నా తండ్రికి సేవ చేయాలనే తలంపు కూడా వ్యాయామంలో పాల్గొనకపోవటానికో మరో కారణం. నా తండ్రికి సేవ చేయాలనే తలంపు కూడా వ్యాయామంలో పాల్గొనకపోవటానికి మరో కారణం. స్కూలు మూసివేయగానే ఇంటికి చేరి తండ్రికి సేవ చేసేవాణ్ణి. స్కూల్లో వ్యాయామాన్ని అనివార్యం చేయటం వల్ల తండ్రి గారి సేవకు విఘ్నం ఏర్పడింది. కనుక స్కూలు వ్యాయామంలో పాల్గొనకుండా ఉండటానికి అనుమతి నొసంగమని అర్జీ పెట్టుకున్నాను. కానీ గీమీ గారు అంగీకరిస్తారా? ఒక శనివారం నాడు స్కూలు ఉదయం పూట నడిపారు. సాయంకాలం మేఘాలు క్రమ్మాయి. అందువల్ల టైం ఎంత అయిందో తెలియలేదు. మేఘాల వల్ల మోసపోయాను. క్లాసుకు వెళ్ళాను. ఎవ్వరూ లేరు. 2వ రోజున గీమీ గారు హాజరు పట్టిక చూశారు. నేను పాల్గొనలేదని తేలింది. కారణం అడిగారు. నేను నిజం చెప్పాను. నేను చెప్పింది నిజం కాదని ఆయన భావించారు. నాకు సరిగా జ్ఞాపకం లేదు కానీ 1-2 అణాలు జుర్మానా వేశారు.
నేను అబద్ధం చెప్పలేదని రుజువు చేయటం ఎలా? ఉపాయం ఏమీ కనపడలేదు. ఊరుకున్నాను. బాగా ఏడ్చాను. నిజం మాట్లాడేవారు, నిజాయితీగా వ్యవహరించేవారు ఏమర్చి ఉండకూడదని గ్రహించాను. చదువుకునే రోజుల్లో అజాగ్రత్తగా ఉండటం అదే ప్రథమం, అదే అంతిమం కూడా. చివరికి ఆ జుర్మానాను మాఫీ చేయించుకోగలిగానని జ్ఞాపకం. స్కూలు మూసివేయగానే నా సేవకు మా అబ్బాయి అవసరం అని మా తండ్రి హెడ్ మాస్టర్ గారికి జాబు రాశారు. దాంతో నాకు విముక్తి లభించింది. వ్యాయామానికి బదులు వ్యాఖ్యాలకి వెళ్ళటం అలవాటు చేసుకున్నందువల్ల అనారోగ్యం బారి నుండి తప్పించుకోగలిగాను. కానీ మరో పొరపాటు వల్ల కలిగిన ఫలితం నేను ఈనాటికి అనుభవిస్తున్నాను. చదువుకునేటప్పుడు అందంగా వ్రాయటం నేర్చుకోవలసిన అవసరం లేదనే తప్పు అభిప్రాయం నా బుర్రలో ఎలా దూరిందో తెలియదు, కానీ దూరిపోయింది. విదేశానికి బయలుదేరేంత వరకు ఆ అభిప్రాయం మారలేదు. కానీ దక్షిణాఫ్రికాకు వెళ్ళిన తర్వాత అక్కడి వకీళ్ళు, అక్కడి ప్రజలు ముత్యాల్లాంటి అందమైన అక్షరాలు వ్రాస్తూ ఉంటే చూసి సిగ్గుపడ్డాను. వంకర టింకర అక్షరాలు అసంపూర్ణ విద్యకు చిహ్నంగా భావించాలనే భావం అప్పుడు నాకు కలిగింది. తరువాత నా అక్షరాల్ని అందంగా వ్రాద్దామని ఎంతో ప్రయత్నించాను. కానీ వ్యవహారం చేయి దాటిపోయింది. దస్తూరి మార్చుకోలేకపోయాను. నన్ను చూసి ప్రతి బాలుడు, బాలిక జాగ్రత్త పడాలని కోరుతున్నాను. మంచి దస్తూరి విద్యలో భాగమని అందరూ గుర్తించాలి. అక్షరాలు దిద్దించటానికి ముందు బాలురకు చిత్రలేఖనం నేర్పటం అవసరమని నాకు అనిపించింది. పువ్వులు, పిట్టలు మొదలుగా గల వాటిని పరిశీలించి చిత్రించినట్లే అక్షరాల్ని కూడా పరిశీలించి వ్రాయటం అవసరం. వస్తువుల్ని గూర్చి గీయటం నేర్చుకున్న తర్వాతే వ్రాత నేర్వటం మంచిది. అప్పుడు అక్షరాలు అందంగా ఉంటాయి. ఆనాటి మా బడిని గురించిన 2 విషయాలు చెప్పవలసినవి ఉన్నాయి. వివాహం వల్ల నా 1 సంవత్సరం కాలం వ్యర్థమైపోయింది. దాన్ని సరిచేసేందుకు ఉపాధ్యాయుడు నన్ను పై క్లాసులో చేర్పించాడు. కష్టపడి చదివే వాళ్లకు అట్టి అవకాశం లభిస్తూ ఉండేది. అందువల్ల నేను 3వ తరగతిలో 6 నెలలు మాత్రమే ఉండి ఎండాకాలపు సెలవులకు పూర్వం జరిగే పరీక్షలు పూర్తయిన తర్వాత 4వ తరగతిలో చేర్చబడ్డాను. 4వ తరగతి నుండి పాఠ్య విషయాలు ఎక్కువ భాగం ఇంగ్లీష్లో బోధించబడేవి. నాకు నడి సముద్రంలో ఉన్నట్టు అనిపించేది. రేఖాగణితం నాకు క్రొత్త. ఇంగ్లీష్లో రేఖాగణితం బోధించటం వల్ల నా పాలిట అది గుదిబండ అయింది. ఉపాధ్యాయుడు పాఠం బాగా చెప్పేవాడు, కానీ ఏమీ బోధపడేది కాదు. పాఠాలు కష్టంగా ఉండటం వలన నా మనస్సు కలత చెంది తిరిగి 3వ తరగతిలోనే చేరదామని భావించాను. 2 ఏళ్ల చదువు 1 సంవత్సరంలో పూర్తి చేయటం కష్టమనిపించింది. కానీ నాకంటే కూడా నా ఉపాధ్యాయునికి ఇలా తిరిగి నేను 3వ తరగతిలో చేరటం అవమానం అనిపించింది. నా చదువు మీద గల విశ్వాసంతో ఆయన నన్ను 4వ తరగతిలో చేర్పించాడు. ఇంతగా శ్రమపడిన తరువాత తిరిగి 3వ తరగతిలో నేను చేరటం సబబా? అందువల్ల నేను 4వ తరగతిలోనే ఉండిపోయాను. బాగా కష్టపడి చదవటం ప్రారంభించాను. యూక్లిడ్లో 13వ ప్రపోజిషన్ వరకు రాగా అక్కడి నుండి రేఖాగణితం సులభంగా బోధపడింది. తెలివితేటల్ని ఉపయోగించి సరళ ప్రయోగాలు చేస్తూ కృషి చేస్తే ఏ విషయమైనా తప్పక బోధపడుతుంది. అప్పటి నుండి నాకు రేఖాగణితం ఎడ అభిరుచి పెరిగింది. సంస్కృతం బాగా కష్టమనిపించింది. రేఖాగణితంలో బట్టి పట్టవలసిన అవసరం ఉండేది కాదు. కానీ సంస్కృతం అంతా బట్టి పట్టటమే. అందుకు ధారణాశక్తి అవసరమనిపించింది. 4వ తరగతికి చేరేసరికి సంస్కృత పాఠాలు మరీ కష్టమనిపించాయి. సంస్కృత ఉపాధ్యాయుడు పిల్లలకు సంస్కృతాన్ని నూరిపోద్దామని అనుకునేవాడు. సంస్కృత ఉపాధ్యాయుడికి ఫారసీ ఉపాధ్యాయుడికి పడేది కాదు. ఫారసీ మౌల్వి సౌమ్యుడు, ఫారసీ తేలిక అని ఫారసీ మౌల్వి పిల్లల్ని ప్రేమగా చూస్తాడని పిల్లలు చెప్పుకునేవాళ్ళు. ఆ మాటలు నన్ను ఆకర్షించాయి. ఒకసారి ఫారసీ క్లాసులో కూర్చున్నాను. అది చూసి సంస్కృత ఉపాధ్యాయుడు చాలా బాధపడ్డాడు. నన్ను పిలిచి, అబ్బాయి, నీవు ఎవరి కొడుకువో ఆలోచించుకో. నీ ధార్మిక భాష సంస్కృతం. దాన్ని నీవు నేర్చుకోవా? సంస్కృతం రాకపోతే నా దగ్గరికి రావచ్చు కదా.
శక్తి కొద్దీ పిల్లలకు సంస్కృతం నేర్పడం నా లక్ష్యం. ముందు ముందు సంస్కృతం తేలిక అవుతుంది. అధైర్యపడవద్దు. వచ్చి సంస్కృతం క్లాసులో కూర్చో అని మంచిగా చెప్పాడు. ఆయన చూపిన మంచితనాన్ని కాదనలేకపోయాను. గురుప్రేమను తిరస్కరించలేకపోయాను. ఆయన పేరు కృష్ణశంకర పాండ్య. ఇప్పుడు వారు చెప్పిన పాఠాలని గుర్తు చేసుకుంటే నా హృదయం వారి ఉపకారాన్ని మర్చిపోలేక కృతజ్ఞతతో నిండిపోతుంది. వారి దగ్గర ఆ కొద్దిపాటి సంస్కృతం నేర్చుకుని ఉండకపోతే ఆనందించలేకపోయేవాణ్ణి. నిజానికి నేను సంస్కృతం ఇంకా ఎక్కువ నేర్చుకోలేకపోయాననే బాధ ఇప్పుడు నాకు కలుగుతూ ఉంటుంది. ప్రతి హిందూ బాలుడు బాలిక సంస్కృతం చక్కగా నేర్చుకోవటం అవసరమని తరువాత గ్రహించాను. నా అభిప్రాయం ప్రకారం భారతదేశపు ఉన్నత విద్యా ప్రణాళికలో మాతృభాషతో పాటు హిందీ, సంస్కృతం, ఫారసీ, అరబ్బీ, ఇంగ్లీషు భాషలను పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఈ సంఖ్యను చూసి భయపడవలసిన అవసరం లేదు. మనకు బోధించబడుతున్న విద్యను క్రమబద్ధం చేసి పరాయి భాషలో పాఠ్యాంశాలు నేర్చుకోవలసిన అవసరం లేకుండా చేసి ఆ భారం తగ్గించితే పిల్లలు తేలికగా ఈ భాషలు నేర్చుకోగలుగుతారని, వాళ్లకు ఆనందం కలుగుతుందని నా అభిప్రాయం. ఒక భాషను శాస్త్రీయంగా అభ్యసిస్తే మిగతా భాషలు సులభతరం అవుతాయి. అసలు హిందీ, గుజరాతీ, సంస్కృత భాషలు ఏకభాషలేనని చెప్పవచ్చు. అదేవిధంగా పారసీ, అరబ్బీ భాషలు ఏకభాషలే. పారసీ భాష ఆర్య భాషకు చెందింది, అరబ్బీ భాష హిబ్రూకు చెందింది. అయినా ఈ రెండింటికి దగ్గర చుట్టరికం ఉంది. ఈ రెండు భాషలు ఇస్లాం మతంతో పాటు అభివృద్ధి చెందాయి. ఉర్దూ భాష వేరు అని నేను అంగీకరించను. హిందీ వ్యాకరణాంశాలు అందు ఉండటం, ఫారసీ, అరబ్బీ పదాలు అందులో ఉండటం దీనికి కారణం. గుజరాతీ, హిందీ, బెంగాలీ, మరాఠీ మొదలుగా గల మన భాషల్లో నుంచి ప్రవేశం కలగాలంటే, గుజరాతీ, హిందీ, బెంగాలీ, మరాఠీ మొదలుగా గల మన భాషల్లో మంచి ప్రవేశం కలగాలంటే సంస్కృతం నేర్చుకోవటం చాలా అవసరం. అట్లాగే ఉర్దూలో మంచి ప్రవేశం కలగాలంటే పారసీ, అరబ్బీ భాషలు అభ్యసించాలి.